అర్థమైందా? మనం చూస్తుంది ఏదైనా కూడా మనం ముందు పూజించుకోవాలా. దేవుడి మీద నమ్మకం పెట్టాలా, విశ్వాసం పెట్టాలా. ఆ దేవుడు మనకు కాపాడుతాడు. దేవుడు లేని మా జీవితం లేనే లేదు. దేవుడి దగ్గర న్యాయం ఉంది, అన్యాయం అయితే లేదు. తరాజు ఉంది, ఈ తరాజుని జోకడానికి భగవంతుడి దగ్గర కూడా ఒకటి తరాజు ఉంది. భగవంతుడి దగ్గర కూడా ఒకటి తరాజు ఉంది. ఆ తరాజు న్యాయం కోసం ఉంది, అన్యాయం కోసం లేదు. రాజు అర్థమైందా? నీకు న్యాయం కోసం ఉంది. ఆ న్యాయం మనం ఇయ్యాల. ఒకరోజు అందరూ చచ్చిన తర్వాత ఒక్క జగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జమాయిస్తాం. ఇవాళ మనం యాత్ర పోతాం, కాశీకు యాత్ర పోతాం. ఎక్కడ పోతాం? మనం నీరు స్నానం చేయడానికి పోతాం. ఎక్కడ పోతాం? అందరు లక్షల మంది, కోట్ల మంది పోతామా లేదా? ఒక్క జగ జమా అవుతుందా లేదా? కానీ అలాగ జమా అవుతాం. ఏ దిక్కు నుంచి ఎవరు వచ్చిండో, ఏ మూల నుంచి ఎవరు వచ్చిండో, ఏ గల్లీ నుంచి ఎవరు వచ్చిండో, ఏ ఇల్లు నుంచి ఎవరు మనకు గుర్తులేదు. కానీ ఆ రోజు అందరూ ఒకటిగా జమాయిస్తామా లేదా? ఇస్తామా లేదా? ఇవాళ మేము మక్కాకు పోతాం. మక్కాకు పోతే ఎక్కడైనా ప్రతి కంట్రీ నుంచి మక్కాలో కూడా జమాయిస్తాం. ప్రతి కంట్రీ కూడా ఇవాళ మన హిందువులో కూడా జమాయిస్తాం లేదుగా, అందరూ ఒక్క జగ జమాయిస్తాం. ఇలాగనే భగవంతుడి దగ్గర ఒక స్థానం ఉంది. ఆ స్థానం దగ్గర హిందూ ముస్లిం అందరికీ కూడా ఒక స్థానంలో గుంపు ఉంటాం. చచ్చిపోయినాం, బూడిద అయిపోయినాం, కాలిపోయినాం, మంచి ఆడ ఉంది లేదు. నీ ఆత్మ పరమేశ్వరుని దగ్గర ఉంది. ఆత్మకు సావు లేదు, ఆత్మకు సావు లేదు. ఆత్మ నీ దగ్గర వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అందరికి జమాయిస్తాడు. జమాయించిన తర్వాత ఆయన న్యాయం అడుగుతాడు. అన్యాయం అడగడు, న్యాయం అడగదు. మీరు చెప్పండి, న్యాయంతో చెప్పండి. నేను మీకు కష్టం ఇచ్చినా, మీకు ఏమన్నా బాధ ఇచ్చినా, మీకు ఏమైనా ఇబ్బంది ఇచ్చినాను, మీకోసం చెట్లు కావాలంటే చెట్లు ఇచ్చినాం, గాలి కావాలంటే గాలి ఇచ్చినాం, వర్షం కావాలంటే వర్షం ఇచ్చినాం, తాగే నీళ్ళు కావాలంటే తాళి ఇచ్చినాం, ఆహారం కావాలంటే ఆహారం పుట్టించినాం, అనేక పండ్లు, రకరకాల పండ్లు నీకు పుట్టించినాం. అన్ని విధంగా నీకు పుట్టించిన తర్వాత మరి నాకు నువ్వు ఎలాగ మర్చిపోయినావు? నాకు ఎలాగ మర్చిపోయినావు? నీకు అంత ఇచ్చిన తర్వాత నాకు కూడా నువ్వు ఏమన్నా ఇయ్యాలగా, ఏం తెచ్చి ఇచ్చినావు అడుగుతావు. అప్పుడు ఏముంది మన దగ్గర? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇలా లోకం కోసం సాగుతున్నాం, లోకం కోసం బాధపడుతున్నాం, లోకం కోసం మేము ఏం చేస్తున్నాం? ఆస్తి కోసం బాధపడుతున్నాం. తండ్రి ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడి ఒకడు ప్రాణం తీస్తున్నాడు. ఇద్దరు కాండాల్లో ఒక కాండానికి 2 కాండలు కొట్లాడుతున్నాం. ఒక కాండం దూరం అయిపోయింది. వాడు నా ఎకరం తీసుకున్నాడు, నాది ఒక ఎకరం ఆస్తి రాలే. వాడు ఇయ్యడు, ఎట్టైనా వాడికి పొడిచి చంపేయాలా అని చంపేస్తాడు. ఈ లోకం కోసం ఇలాగ ఉన్నాం. కానీ భగవంతుడు ఇలాగ లేదు. న్యాయం మాట్లాడేవాడు, న్యాయంతో ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడు. ఎంత దేవుడు గలవాడు, ఆ దేవుడి దయ గలవాడు. ఎంత చక్కని దేవుడు ఉన్నాడు. చూస్తున్నా ఉన్నారా లేదా? అందరికన్నా చక్కని ఎవరు? మా దేవుడు ఒక్కడే పరమేశ్వరుడు. ఈశ్వరు ఒక్కడే మనకు. ఎవరు? ఈశ్వరు ఒక్కడే కాదా? పరమేశ్వరు ఒక్కడు కాదా? ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడి చూడు ఎట్ట చూస్తున్నాడు మనకెళ్ళి. అలాగా ఇస్తున్నాం. ఆ రోజు మన దగ్గర ఏమి లేకుంటే ఏమంటారు? న్యాయంగా చెప్పండి. న్యాయంగా చెప్పకుంటే నోరుకు బంధిస్తాం. నోరు బంద్ అవుతుంది. నోరు బంద్ అయిపోయింది. అలా నోరు బంద్ అయిన తర్వాత నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావా? చెప్పదు. నా దగ్గర శక్తి లేదు, నేను పని చేయను. సరే నువ్వు ఇల్లు, నీ చెవులతోనే ఇల్లు. ఏమైతే ఆ చేతులకి జ్ఞానక ఇస్తాడు. 2 చేతులు చెప్పేస్తాడు. నాకు ఇలాగా నాకు ఇస్తమాలు చేసి 2 కాళ్ళు పాపల దగ్గర ఈ కాళ్ళతో నడిపించుకుంటూ పోయిండు. పాపాలు 2 కళ్ళు ఈ పాపంతో ఈ 2 కళ్ళతో పాపలు చూసిండు. 2 చెవులు ఈ చెవులతో పాపల మాట విన్నారు. ఈ నేలక పాపల మాట చెప్పుకున్నాం, మోసం ఇచ్చినాం. బుద్ధి, నీ బుద్ధితో నేను పాపం చేయాలని ఆలోచుకున్నాం. అన్ని లెక్క ప్రకారం చూడు, ఇది నిజముందా అబద్ధముందా? అప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. నిజంగా దేవుడా, మేము చెప్పిన పాపమే అయింది, క్షమించే దేవుడా అంటే ఏడ క్షమించగలుగుతాడు? అంటారు. అప్పుడు ఏమైంది? తలాదలు నువ్వు చేసిన పుణ్యం పాపం 2 తలాజులో పెడతారు. అగర్ పాపం ఎక్కువ ఉందా? పాపం ఎక్కువ ఉంటే నీకు నరకంలో పంపిస్తాడు.
అగర్ పుణ్యం ఎక్కువ ఉంటే నీకు నీకు స్వర్గంలో పంపిస్తాడు లేదా దానికి మనము అందువల్ల మన జీవితం వందల సంవత్సరాలు లేదు లెక్కతో కాదు మన జీవితం. నేను ఇవాళ ఉన్నాను, రేపు ఉండను లేదు. నేను ఇవాళ మీ దగ్గర ఉన్నాను, రేపు ఉండలేదు. మా పెద్దోడు ఇవాళ నా దగ్గర నుంచి పోయాడు, రేపు చూసేవాడు పీకైదు. అరే నాకు నిన్ననే ఉండే కదా, ఏమైంది అంటే ఏమైంది రాత్రి హార్ట్ అంటమా లేదా ఏమొచ్చింది ఏం కాదు. అప్పుడు మాకు పని కన్న తల్లి రాదు, దేవుడా నువ్వే తీర్మానం చేసే అక్కడ ఒక జగ అయిన తర్వాత మంచి పని చేసిన వాళ్ళు ఒక భాగం, చెడ్డ పని చేసిన వాళ్ళు సగం పెద్ద రెండు భాగాలు చేసేస్తారు. ఈ భాగంలో నువ్వు ఇటు ఇటు మళ్ళీ మధ్యలో ఉన్నది ఒక దారి ఉన్నది. దారి స్వర్గంకు పోయే ఒకటే దారి. ఎంత పుట్టాలి ఆ గుండెలో పడితే లక్షల సంవత్సరం దాకా అది కూడా లక్షల సంవత్సరం దాకా కింది అంతు కూడా అందులో ఆ దారిలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? ఆ వేడి తీయాల మనం ఏమైనా అయితే అక్కడ మనము చర్మం ఎలాగా కరిగిపోతుందో అలాగా కరిగిపోతుందో అలాగా ఒక గుంత ఉంటుంది. ఆ గుంత మీద ఎంత ఈజీగా సన్నగా దారి అయితే అందరిలో ఉండి అందరూ పుణ్యం చేసిన వాళ్ళ దగ్గర ఒక యంత్రం ఉంటుంది, పాపం చేసినాక యంత్రం లేదు. ఆ పుణ్యం చేసిన వాళ్ళ యంత్రిలో ఈ పాపాలు కూడా అండగా తీసుకుంటారు. సరే ఆర్డర్ ఇస్తున్నాడు, చదవండి ఈ దారి మీద ఎవరు ఇక్కడ పోవాలో పోండి, చీవరికి అక్కడ పోండి, ఎవరు ఏ స్థానం దొరుకుతుందో అక్కడ పోండి అంటాడు. పోతారు. నరకం వాడు కట్ చేసి అక్కడ కింద పడిపోతాడు. స్వర్గం వాళ్ళు ఈ యంత్రంతో సత్తుగా స్వర్గం ఇవాళ కింద మనకు కాలు చేయలేకపోతున్నాం, మన చేయి చేయలేకపోతున్నాం. ఇవాళ సంపడానికి వస్తే మనకు ధడ అవుతుంది. అక్కడ మనకు సంపిస్తే మనకి ఏమైందో కాపాడుతున్నాడు. ఆ మనం బేకారైపోతాం. 24 గంటలు కొంచెమైనా వర్క్ తీసి చేయండి, పొద్దున్న లేవండి, పవిత్రం కావండి. సూర్యుడు వెళ్ళి వేసిందంటే వాళ్ళ ఇంట్లో దరిద్రమే దరిద్రం. ఇవాళ మన ఇంట్లో ఏమైతుంది అంతే పెట్టి ఒక ఇల్లాగా నరకం. టీవీ ఏంటి చెడ్డకేసి ఇవాళ టీవీ వచ్చింది, సెల్ వచ్చింది, సబ్ మా పిల్లల మైండ్ ఖరాబ్ చేస్తుందా లేదా? మా ఆడపిల్లల మైండ్ ఖరాబ్ అవుతుంది, మగ పిల్లల మైండ్ ఖరాబ్ అవుతుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ అర్థం లేకుండా చేసింది. కానీ కారణం ఏంటంటే మనం పుణ్యం చేసిన వాళ్ళ దగ్గర ఒక యంత్రం ఉంటుంది, పాపం చేసినాక యంత్రం లేదు. ఆ పుణ్యం చేసిన వాళ్ళ యంత్రంలో ఈ పాపాలు కూడా అడ్డగా తీసుకుంటారు. సరే ఆర్డర్ ఇస్తున్నాడు, చదవండి ఈ దారి మీద ఎవరు ఎక్కడ పోవాలో పోండి, చీవరికి అక్కడ పోండి, ఎవరు ఏ స్థానం దొరుకుతుందో అక్కడ పోండి అంటాడు. పోతారు. నరకం వాడు కట్ చేసి అక్కడ కింద పడిపోతాం. స్వర్గం వాళ్ళు ఈ యంత్రంతో సత్తుగా స్వర్గం ఇవాళ కింద మనకు కాలుకి దెబ్బ తగిలి మనం బర్దార్ చేయలేకపోతున్నాము, మన చేయికి దెబ్బ తగిలి బర్దార్ చేయలేకపోతున్నాము. ఇవాళ ఎవరు చంపడానికి వస్తే మనకు ధడ గుండె అవుతుంది. అగర్ మనకు చంపిస్తే మనకి ఏమవుతుందో భగవంతుడు కాపాడుతున్నాడు. ఆ భగవంతుడికి పూజించుకోవాలని ఆయన ఆ భగవంతుడికి పూజించుకుంటే మనం బేకార్ అయిపోతాం. చూసిన 24 గంటలు కొంచెమైనా వర్క్ తీసి భగవంతుడికి ప్రార్థన చేయండి, పొద్దున్న లేవండి, పవిత్రం కావండి. సూర్యుడు ఎల్లక ముండ లేవాలి. సూర్యుడు వెళ్ళి వేసిందంటే వాళ్ళ ఇంట్లో దరిద్రమే దరిద్రం. ఇవాళ మన ఇంట్లో ఏమైతుంది? అందరి ప్రతి ఒక్క ఇళ్ళలో నరకం ఉంది.
టీవీ ఏంది చెడ్డగా చూపిస్తుంది, టీవీ ఏమిది చెడ్డగా వేస్తుంది. ఇవాళ టీవీ వచ్చింది, సెల్ వచ్చింది, సబ్ మా పిల్లల మైండ్ ఖరాబ్ చేస్తుందా లేదా? మా పిల్లల ఆడపిల్లల మైండ్ ఖరాబ్ అవుతుంది, మగ పిల్లల మైండ్ ఖరాబ్ అవుతున్నాం. తల్లిదండ్రులు కూడా వాళ్ళు అర్థం లేకుండా చేస్తుంది. కానీ కారణం ఏంటంటే మనం భక్తి దార నేర్పియలే, అందుకనే ఉంది. కానీ ఎక్కువ మాట్లాడడానికి నాకు టైం లేదు, వర్షం కూడా వస్తుంది. ఇంతవరకు నేను చాలు చేస్తున్నాను. నేను చెప్పిన మాట మీకు అర్థం అంటే అగర్ మంచిగా అర్థం అయ్యింది, మీరు మంచిగా అనిపిస్తే ఇంకా ఏ రోజులకు చెప్పేయండి, ఏ రోజులకు చెప్పి మీరు కూడా దాంట్లో పాటించింది. అందువల్ల హమ్ సబ్ ఏక్ హమారా మాలిక్ ఏక్. అల్లాహుమ్మా సల్లి వ సల్లిం బారిక్ అలా సయ్యిదనా నబియనా మౌలానా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ బారిక్ వ సల్లిం. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. రబ్బనా లా తుఆఖిద్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహమిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తు అలల్ లదీన మిన్ ఖబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వఅఫు అన్నా واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين. اے پروردگار عالم ہمارے گناہوں کو معاف فرما، ہمارے گناہوں کو معاف فرما. اے اللہ ہمارے صغیرہ گناہوں کو معاف فرما، چھوٹے بڑے گناہوں کو معاف فرما. اے اللہ تیرا کرم کا بھیک مانگتے ہیں مولا. اے اللہ تیری رحم کی بھیک مانگتے ہیں مولا. اے اللہ ہماری پریشانیوں کو دور فرما، ہمارے مشکلوں کو آسان فرما، ہمارے تکالیف کو دور فرما، ہماری زندگی خیر کی نصیب فرما، خاتمہ بالخیر نصیب فرما، ایمان کی زندگی نصیب فرما، اعمال صالحہ کرنے کی توفیق عطا فرما، نیک باتیں دین کے باتیں بتانے کی توفیق عطا فرما، لوگوں کے صحیح راہ دکھانے کی توفیق نصیب فرما، چلنے چلانے کی توفیق نصیب فرما. اے اللہ دشمن سے بچا، حاسد سے بچا، باغی کی بغاوت سے بچا، شر پسندوں سے ہمیں حفاظت فرما، ظالم کے ظلموں سے ہمیں حفاظت فرما. اے اللہ ہمیں کسی کا محتاج نہ بنا، تیرا محتاج بندہ بنا لے، تیرا مخلص بندہ بنا لے. تیری ایک کی عبادت کرنے کی توفیق عطا فرما، تجھ سے مانگنے کی توفیق عطا فرما، تجھ سے لینے کی توفیق عطا فرما، تجھے یاد کرنے کی توفیق عطا فرما. ہر وقت ہر گھڑی ہمارے دل میں موجود رہ جا. اے مولا تو کرم فرما دے مولا، رحم فرما دے مولا. جو آتے ان کی پریشانیوں کو دور فرما، ان کے مشکلوں کو آسان فرما، ان کے تکلیفوں کو دور فرما. بھٹکے ہوئے بچیوں کو راہ راستے پہ لے کر، بھٹکے ہوئے بچوں کو راہ راستے پر لے کر اے اللہ صحیح راستہ نصیب فرما. اے اللہ تو کرم فرما. اے اللہ گھر میں لڑکیاں بیٹھی نیک جوڑا نصیب فرما، نیک اولاد نصیب فرما، نیک عمل کرنے کی توفیق عطا فرما. اے پروردگار عالم تو کائنات کا مالک ہے مولا. اے اللہ عرب کا عجم کا تو مالک ہے مولا، چارے کونوں کا تو ہی مالک ہے مولا. اے اللہ زمین آسمان کا مالک تو ہی مولا. اے اللہ بارش کا مالک تو ہے مولا. اے مالک الملک دو جہاں کے بادشاہ. اے اللہ تیرے سوا کوئی بادشاہت کرنے والا نہیں ہے، تیرے سوا کوئی حکومت کرنے والا نہیں ہے، تیرے سامنے کوئی اے اللہ بڑائی جتانے والا نہیں. اے اللہ تو سب سے بڑا آقا، اے سب سے بڑا آقا. اے اللہ ہماری باتوں کو سن لے، ہماری گائے دعاؤں کو سن لو، ہمارے کہنے کو مان لے. اے اللہ ہماری مرادوں کو سن لے، ہماری مجبوریوں کو سن لے، ہماری پریشانیوں کو سن لے. اے اللہ ہماری پریشانیوں کو دور فرما، ہماری تکالیف کو دور فرما، ہمارے بیماریوں کو شفا نصیب فرما. ہمیں شرک سے بچا لینا، بدعت سے بچا لینا. اے اللہ ناجائز کاموں سے بچا لینا، ناجائز لوگوں سے بچا لینا. اے اللہ دنیا کے اندر فسادات ہو رہے مولا، اے اللہ ان فسادات کو اے اللہ ختم فرما. اے اللہ سب کو بھائی بھائی بنا دے مولا، سب کو اے اللہ سکون کی زندگی نصیب فرما. اے اللہ دنیا کے اندر ہندو ہو، مسلمان ہو، کرسچن ہو، اے اللہ ہر کوئی مذہب ہمارا ہی بھائی مولا. اے اللہ ان بھائیوں کو اکٹھا کر دے مولا، ہر ایک کو سکون نصیب فرما، ہر ایک کو عزت نصیب فرما. اے اللہ ہر ایک کو ذلت سے بچا،
ہر ایک کو ذلت سے بچا، تکالیف سے بچا، اے اللہ مصیبت سے بچا، اے اللہ بے قصور مارے جا رہے مولا، اے اللہ ان بے قصوروں کو حفاظت فرما، اے اللہ بالبلا تڑپ رہے مولا ان کی اے اللہ ان کو اے اللہ روٹی روزی مہیا فرما، اے اللہ پانی کے پیاسے، کھانے کے بھوکے، اے اللہ ان کو سب کو تو اپنے رحمت سے عطا فرما دے مولا، مولا کریم کرم فرما دے مولا، دور دراز سے یہاں آتے مولا ان کے آنے کو قبول فرما، ان کی نیک تمنا کو قبول فرما، ان کے پریشانیوں کو دور فرما، ان کی مجبوروں کو دور فرما، اے مولا کریم کرم کا رحم کا معاملہ فرما۔ ہم مانگتے کیا مانگتے مولا، تجھے سامنے مانگنے سے بھی شرم آتی ہے مولا، پھر بھی ہم ڈرتے ہوئے مانگتے ہیں مولا، تو عطا کر دے مولا۔ اے اللہ گناہ کرے تو بھی تیرے ہیں، نہ کرے تو بھی تیرے ہیں، نیکی کرے تو بھی تیری ہے، بدی کرے تو بھی تیری ہے، بھلائی کرے تو بھی تیرے ہی ہے، ہم تیرے سوا کہاں ہیں مولا، ہم کسی کے نہیں ہیں، تیرے ہی مولا، تو رب العالمین ہے، عالم کا رب ہے، پالنے والا، اے اللہ تو ہی مولا، تجھ سے مدد مانگتے ہیں مولا، عطا فرما دے مولا، اے اللہ دشمن کی دشمنی سے بچا، اے اللہ حاسد کی حسد سے بچا، باغی کی بغاوت سے بچا، شر پسندوں سے حفاظت فرما، جادو ٹونے سے حفاظت فرما، جادو کرنے والوں کو اے اللہ ہدایت نصیب فرما، ہدایت نصیب فرما، اے اللہ کرنے والوں کو ہدایت نصیب فرما، ان کو ہلاک فرما، ورنہ ان کو ہلاک فرما، تباہ تاراج کر دے مولا، اے اللہ نیست و نابود کر دے مولا، اے مولا تو کرم فرما دے مولا، جتنے یہاں موجود ہیں ان کو ہدایت کا راستہ نصیب فرما، اعمال صالح کرنے کی توفیق عطا فرما، اے اللہ اس خانقاہ کی ترقی عطا فرما، خانقاہ کی بلندی نصیب فرما، اے اللہ تو کرم فرما، ہر کوئی آئے اے اللہ ایمان کے ساتھ زندگی گزارنے والا بنا دے مولا، اے اللہ جو بھی مانگے عطا فرما، مانگنے سے رہ گیا وہ بھی عطا فرما، ہماری دعاؤں کو اپنے فضل و کرم سے قبول فرما برحمتک۔